పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదట పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు విడుదల కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నప్పటికీ ఆ సినిమా విడుదల ఇప్పటికీ 3 సార్లు వాయిదా పడింది. కరోనా వేవ్లు ప్రారంభం కాకముందు ప్రారంభమైన ఈ మూవీని పూర్తి చేయడం దర్శకుడు క్రిష్ కు అగ్ని పరీక్షగా మారింది. పవన్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని చారిత్రాత్మక పాత్ర ఈ మూవీలో చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మొఘలాయ్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నేపథ్యంలో జరిగే ఈ మూవీ కథలో పవన్ చాలా డిఫరెంట్ గెటప్ లో కూడిన రాబిన్ హుడ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను ఏ విధంగా పూర్తి చేయాలి అని ఎట్టికేలకు పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. దీంతో ఈ మూవీ ఖచ్చితంగా సమ్మర్ రేస్ లో విడుదలవుతుంది అన్న ఆశలు పవన్ అభిమానులకు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ యూనిట్ వర్గాల నుండి వస్తున్న లీకులు చాలా భిన్నంగా ఉండటంతో పవన్ అభిమానులు నిరాశలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ విడుదల మరోసారి వాయిదా పడి ఆగస్టు 15 సంవత్సర దినోత్సవం సందర్భంగా విడుదలవుతుందని అంటున్నారు. ఇలా మరోసారి వాయిదా పడటం వెనకాల ఒక కారణం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ మూవీ చారిత్రాత్మక నేపథ్యం గల మూవీ కావడంతో ఈ మూవీకి గ్రాఫిక్ వర్క్స్ చాలా కీలకమని, అందువలనే ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా క్వాలిటీ గ్రాఫిక్ వర్క్స్ తో ఈ మూవీ విడుదల చేయాలి అన్న క్రిష్ ఆలోచనల వల్ల ఈ మూవీ విడుదల మరోసారి వాయిదా పడిందని అంటున్నారు.